నేను విశ్రుత చౌదరిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి క్రీమ్తో మేము ముందుకు వచ్చేసాను. ఆ క్రీమ్ ఏంటో చూద్దాము, దానివల్ల యూస్ ఏంటో కూడా చూద్దామండి. మీకు ఫస్ట్ ఒకటి చెప్తానండి, మీకు పింపుల్స్ ఉన్న, పిగ్మెంటేషన్ ఉన్న, స్కిన్ వ్రింకిల్స్ ఉన్న, స్కిన్ ట్యాన్ ఉన్న, స్కిన్ వచ్చేసి పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, విపరీతంగా చిరాగ్గా స్కిన్ అంతా ఒక రకంగా ట్యాన్ అయిపోయి ఉన్న చిరాగ్గా అనిపిస్తుంది కదా, దీనికి ఏది వాడాలని మనం అనుకుంటాము. అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి, ఒక్కటే క్రీము బాగా పనిచేస్తుంది. ఆ క్రీమ్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఆ క్రీమ్ పేరేంటో చెప్తానండి. అడాఫెరిన్ జెల్ అండి. ఈ క్రీమ్ ఇది వచ్చేసి ప్రతి స్కిన్ ప్రాబ్లంకి మనకి ఇదే సొల్యూషన్ అండి. బెస్ట్ క్రీమ్ అండి. పింపుల్స్ ఉన్న వాళ్ళకి చక్కటి రెమెడీ ఇది. వ్రింకిల్స్ ఉంటాయి కదా, ముడతలు వచ్చేసి ఒక 30 నుంచి ఒక 50-60 వాళ్ళు ఉంటారు కదండి, అటువంటి వాళ్ళకి ఈ సైడ్స్ అంతా వ్రింకిల్స్ ఉంటాయి కదా, అవి కూడా రిమూవ్ చేస్తుంది. పిగ్మెంటేషన్ ఫోర్ హెడ్ పైన, మోస్ పైన ఉంటాయి కదండి, అటువంటి వాళ్ళది ఇది కూడా రిమూవ్ చేస్తుంది. పిగ్మెంటేషన్ కూడా రిమూవ్ చేస్తుంది. ఇది చాలా బెస్ట్ క్రీమ్ అండి. బ్లాక్నెస్ని అయితే తీసేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పింపుల్స్తో చాలామంది బాధపడతారు, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా. అటువంటి వారు తప్పకుండా ఈ క్రీమ్ యూస్ చేయండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. 2 డేస్లోనే రిజల్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా యూస్ చేయాలో చెప్తానండి. ఇది వచ్చేసి చిన్నగా కొంచెమే తీసుకోవాలి. మంచిగా ఫస్ట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత, అంటే నేను వీడియో చెప్పినప్పుడు మీరు అడుగుతారు, కామెంట్ పెడతారు, అక్క నేను ఏ సోప్ వాడాలి, ఏ ఫేస్ వాష్ వాడితే ఈ క్రీమ్ యూస్ చేయొచ్చని. ఏ సబ్బు అయినా వాడుకోండి, మీరు రెగ్యులర్గా ఏది యూస్ చేస్తారో అదే యూస్ చేయండి. ఏ ఫేస్ వాష్ అయినా సరే యూస్ చేసుకోండి. మీరు డ్రై స్కిన్ ఉంటే సోప్స్ అయితే మానేయండి, ఫేస్ వాషెస్ అయితే బెస్ట్ డ్రై స్కిన్ వాళ్ళకి. ఇది కూడా చెప్తున్నాను, మీరు మంచి ఫేస్ వాష్ ఎంచుకోండి, మంచి సోప్ ఎంచుకోండి. ఫస్ట్ బాగా ఫేస్ వాష్ చేసిన తర్వాత ఒక ఆరాలండి. తడి మీద చాలామంది క్రీమ్స్ నేను చూశానండి, తడి పూర్తిగా ఈ చంపలమ్మటి ఇదంతా ఆరకుండానే క్రీమ్స్ అని రాస్తూ ఉంటారు. శుభ్రంగా ఒక 1/2 అవర్ డ్రై అయిపోవాలి. ఇదంతా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మెత్తని క్లాత్ తోటి ఈ క్రీమ్ వచ్చేసి కొంచెం మోతాదులో తీసుకొని చక్కగా అప్లై చేసుకొని రఫ్గా ఇలా మసాజ్ చేయక్కర్లేదండి, మామూలుగా స్కిన్ పైన మాత్రమే అప్లై చేసుకోండి. మీ ఇష్టం. ట్యాన్ ఎక్కువ ఉంటే, నల్లటి మచ్చలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఫేస్ అంతా అప్లై చేసుకోండి. లేదు మాకు పింపుల్సే ఉన్నాయి అనుకోండి, పింపుల్స్ వరకు అప్లై చేసుకోండి. చేసుకున్నాక నెక్స్ట్ డే కంపల్సరీగా వాష్ చేసేసి ఎండలోకి వెళ్ళాలండి. ఎండలోకి ఇటువంటి క్రీమ్స్ వాడినప్పుడు ఎండలోకి వెళ్తే ఇంకా బ్లాక్ అయిపోతాం అనమాట. ఫస్ట్ మనం లేవగానే బ్రష్ చేస్తాం కదా, అలాగే ఫేస్ వాష్ కూడా చేసేసుకోవాలి. తర్వాత సన్ స్క్రీన్ కంపల్సరీ అండి. మీరు ఫెయిర్ అండ్ లవ్లీ వాడతాను, సంతూర్ క్రీమ్ వాడతానంటే కుదరదండి, పాండ్స్ వాడతానంటే కంపల్సరీగా సన్ స్క్రీన్ అనేది 40 అయినా SPF 50 అయినా ఉండాలండి ఇటువంటి క్రీమ్స్ వాడేటప్పుడు. ఇప్పుడు మీరు బయటికి వెళ్తున్నారని కాదు, ఇంట్లో కూడా యూస్ చేయండి. ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, అయినా మీరు కామెంట్ పెట్టి అడుగుతారు నన్ను, అక్క మేము ఇంట్లో ఉన్నవి అవసరమా సన్ స్క్రీన్, ఏది వాడితే బెస్ట్ అని అడుగుతారు. మీరు ఎక్కువగా ఎండలోకి వెళ్తే 50 అండి, ఇంట్లో ఉండి వంట దగ్గర ఉండేవాళ్ళు 25-30 అయినా పర్వాలేదు, కంపల్సరీగా అయితే సన్ స్క్రీన్ అయితే యూస్ చేయండి. ఇది చాలా బెస్ట్ క్రీమ్ అండి. స్కిన్ మాత్రం చాలా గ్లో వస్తుంది. ఇది మీరు ఒక ఫస్ట్ టైం ఏం చేస్తారంటే డే బై డే పెట్టండి. ఒక 1 వీక్ డే బై డే పెట్టిన తర్వాత, అంటే కొంచెం మోతాదులో తీసుకోమన్నాను. తర్వాత ఏం చేస్తారంటే ఇంకా స్లో చేసుకుంటూ రావాలి. క్రీమ్ డైలీ పెట్టకుండా డే బై డే కూడా మానేసి వీక్లీ 2 టైమ్స్ అట్లా పెట్టుకుంటూ రావాలి. అంతేగాని రెగ్యులర్గా అయితే యూస్ చేయకండి. ఇది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ అయితే పెట్టండి. సూపర్ క్రీమ్ అండి ఇది. ఈ జెల్ వాడినప్పుడు మీకు కనుక ఇచ్చింగ్ ఉంటే, రెడ్నెస్ ఉంటే, అది మీకు పడనట్టేనండి. క్రీము బాగా దురద కింద రెడ్గా అయిపోద్ది, అంటే మనకి ఎలర్జీ వచ్చినట్టు అయిపోతుంది స్కిన్ వచ్చేసి. మీకు కనుక అలా అప్లై చేసినప్పుడు మీకు కనుక అలా మంటగా అనిపిస్తే వద్దండి, స్టాప్ చేసండి. ఈ క్రీమ్ మీకు పడనట్టు. ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అండి. ప్రతి మెడికల్ షాప్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అదే. బాయ్.